సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులు, ఆదాయ పరిమితి కొంత పెంపు, మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు. వచ్చే సమావేశంలో చర్చించనున్న క్యాబినెట్. ఈనాడు, హైదరాబాద్ అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధం అవుతోంది. ఇందుకోసం ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పు చెప్పులు చేయనున్నట్లు సమాచారం. ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. వారంలోనే రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం. యభోగానే తాజా మార్గదర్శకాలను ఖాతరు చేసి సమర్పించనున్నారు. 6,000 కోట్లు అవసరం. కూలీలకు నగదు, రైతులకు భరోసా పథకాల అమలుకు సర్కారు కసరత్తు. నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి. ఈనాడు, హైదరాబాద్, భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి పెట్టింది. వ్యవసాయ భూమి కేవలం లివసంతో జీవిస్తున్న అత్యంత పేదలకు ఆర్థిక సాయం వేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించమన్నారు. రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1.16 కోట్లు అని ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేచింది. పట్టాదారు పాసు పుస్తకాలున్న మొత్తం రైతులు లక్షలని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన 6 లక్షల కుటుంబాలకు భూమి లేనట్లే. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డులను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.